అందుల పట్ల దారుణంగా వ్యవహరించారంటూ అధికార వైసీపీ నేతలపై టీడీపీ జనసేన నేతలు నిరసనకు దిగారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అందులకు షెల్టర్ కల్పించాలని ఆందోళన చేశారు. ఎంపీ భరత్ తన అనుచరులకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం కోసం అందులను అక్కడి నుంచి ఖాళీ చేయించారని టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. అందుల పట్ల కనికరం చూపి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం మిత్రపక్షాల ఐక్యత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మన నాయకత్వం. దివ్యాంగులకు వెంటనే న్యాయం, దివ్యాంగులకు వెంటనే న్యాయం, దివ్యాంగులకు వెంటనే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి వెంటనే. జరగని పక్షంలో కోర్టుని ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది. కోర్టులో స్టే ఉండగా ఇంతలాంటి దుశ్చర్య పాల్గొనడానికి ఎవరు ప్రేరేపించారని చెప్పి మేము అడిగినప్పుడు అక్కడ ఒక్కటే చెప్తా ఉన్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు కాకుండా ఒక 30 మంది వచ్చారు. వాళ్ళు భరతరాం అనుచరులు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను భరతరాం ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంతమంది బిడ్డలకు అన్యాయం జరిగిందే, చేయి చేసుకున్నారే, దెబ్బలు తిన్నారే, అన్యాయంగా రోడ్డు మీదకి నెట్టేయబడ్డారే, నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు వీళ్ళని పరామర్శించట్లా అంటే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నది ఏమిటంటే దీన్ని ఖాళీ చేయించి రెస్టారెంట్ వాళ్ళకి లీజుకి ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నారు. ఆ లీజు కూడా భరతరాము యొక్క అనుచరులకే అన్నది వాళ్ళు చెప్పే మాట. దానికి నిజం పట్టే విధంగా, బలపరిచే విధంగా ఈ రోజు దాకా నువ్వు వెళ్ళి వాళ్ళని